ఏదైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా గొప్పగా చెప్తున్నారు కదా, ఫ్రీ బస్సు, 500కు సిలిండరు, లేకపోతే 200 కరెంటు యూనిట్లు, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. ఒక్కసారి వచ్చి నిజంగా వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేరా? ఏం చేస్తావు? నేను కూలినాల పని చేస్తాను. పండ్లు అమ్ముతాం అంతే. పండ్లు కూలినాల పని చేస్తాను. ఎట్లుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలు దాటింది కదా, ఎట్లుంది? మంచిగా ఉందా? అంతా మంచిగా ఉన్నా కూడా ఏమున్నది, బస్సులు పిరియే అన్ని పిరియే అంటే ఏం లాభం? మగవాళ్ళకి పైసలు, ఆడవాళ్ళకి బస్సు పిరాయ. వాళ్ళు బస్సుల కింద పడితే 70 ఒక్కొక్కరు, ఏం లాభం? ఎందుకు అట్లా? ఎందుకంటే ఎక్కువ మంది ఎక్కువ ఎందుకు మరి ఫుల్ పబ్లిక్ అయినాక మొగోళ్ళనే తీసి పక్కకి ఎత్తురు, ఆడవాళ్ళు కాదయ్యా. మంచిగా ఆడోళ్ళకు టికెట్ పైసలు తక్కువైతే అని వాళ్ళు మంచి కోటీశ్వర్లు అవుతారని ఫ్రీ బస్ పెట్టి ఫ్రీ బస్ పెడితే ఏం లాభం? దేనికి న్యాయం ఉంది? దేనికి లాభం ఉంది చెప్పు మరి. అన్ని ఖర్చులు ఎక్కువ వస్తలేవా? అయ్యే ఖర్చులు మళ్ళీ మొగోళ్ళ మీద ఇస్తారు, వేరే ఏం లేదు తీసుడు. మళ్ళీ మందులకు మందు అని చెప్పి వానికి మందుకు పైసలు రేట్లు ఎక్కువ వేస్తాడు. ఈ ఆడోళ్ళకి బస్సు పీరు పెడతాడు, అన్ని పీరియనా. మొగోళ్ళకే రేట్లు ఎక్కువ బస్సులకి, ఏడికి పోయినా కూడా మళ్ళీ సీట్లు ఉండవు. కాదు, మొగోళ్ళకి కూడా ఫ్రీ ఇస్తే ఎట్లుంటది? మొగోళ్ళ పిరి కాదు, పిరి ఎక్కువనే లేదు. అదే సగం పైసలనే కట్టుకోవాలి ఆడోళ్ళకి. సగం పైసలు కట్టుకోవాలి ఆడోళ్ళకి. కాదు ఏమైందమ్మా, మంచిగా బస్సు ఫ్రీకి ఇచ్చారు కదా, మంచిగా లేదు ఆనందంగా? మంచిగా కాదమ్మా, ఎక్కిపోయి వాడబట్టి పుల్లు బస్సులు ఒక్కొక్క ఊరికి 4-5 బస్సులు, ఒక ఊరికి ఒకటేనాయే. ప్రియాణ వరకు అందరు పోతే ఎక్కబోయి దిగబోయి పడుతురు కదా, ఇట్లా జనం నష్టం అవుతలేరా? అంటే పైసలు మీకు టికెట్ లేకుండా ఉంటే ఆడోళ్ళు మంచిగా సంపాదించుకుంటారు, మిగులుతాయి. అంతకంటే ఎక్కువ సంపాదించు, ఇల్లులే మునుగుతున్నాయి కదా, ఇల్లే మునుగుతుంది కదా సంపాదించుడు. ఎంతసేపు బస్ కోసం వెయిట్ చేయబట్టి? వస్తుంది అటు పోయింది, గంటకు 2 గంటలకు ఒక బస్సు ఉంది. సీట్లు దొరుకుతాయా? దొరకాయమ్మా, సీట్లు దొరకకనే కదా ఇంత ఇబ్బంది మాకు. పైసా పెట్టుకొని పోతే ఆయకు కొట్టుకుంటారు జనము. ముందు లేకుండా అమ్మ ఫ్రీ బస్ పెట్టక ముందుకు అట్లుండేనా? బస్సు పెట్టక ముందుకు ఆటోల దాంట్లో పోయిరు, ఫ్రీ బస్ అనేసరికి బస్ కోసం అందుకు పోతురు. మగోళ్ళను బంద్ చేసి ఆడవాళ్ళని ఏ ఊరికి కానీ ఆడవాళ్ళు ఉడుకుంటున్నారు ఫ్రీ బస్సులని. టికెట్ లేదు కదా ఫ్రీ అని. ఫ్రీ అని మగోళ్ళని మొత్తం లెక్క వేయకుండా అయిపోతున్నారు ఆడవాళ్ళు ప్రపంచం వచ్చి. కాదమ్మా, ఫ్రీ బస్సు మేము ఇచ్చినామని గొప్పగా చెప్తారు కదా, ఫ్రీ బస్సు వల్ల లాభం ఉందా నష్టం ఉందా? నష్టమే ఉంది, లాభం ఏం లేదు. కొట్టుకున్నానికి జీవులు తీయనికే ఇవి. చూసినావా నువ్వు బస్సులో కొట్టుకోగా? మస్తు చూసినాం, జనగాం బస్సులో మస్తు కొట్టుకున్నారు. సాటగాని వాళ్ళు అయితే కిందనే పడ్డారు. దేనికోసం? సీట్ల కోసం వెనకట్టుకున్నాడు. కాసేపు నిలబడితే ఏమైందంట? సాటగాని వాళ్ళు జర కొంచెం సైడ్ కొంచెం ఇవన్నీ ఇయ్యరు, వేరే బస్సు ఎక్కువ నూకేసుకున్నారు. అవిట్లకి లాభం ఏముంది, నష్టమేనా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లుంది? ఏం మంచిగా లేదు. ఈ సీట్లు ఈ బస్సులు ఫ్రీ వచ్చి అయితే వేస్ట్. బస్సులు మంచిగా ఫ్రీగా ఇచ్చినాము, కరెంటు ఫ్రీగా ఇచ్చినాము, గ్యాస్ బండలు 500కి ఇస్తున్నాము, మహిళలకు ఇస్తుండే. ఎవరికి ఇస్తుండే గ్యాస్? ఎవరికి ఇస్తలే గ్యాస్. ఆ ఫ్రీ బస్సు పెట్టమని మేము అడిగినామా? ఏమన్నా వాళ్ళని ఫ్రీ బస్సులు పెట్టకపోని. ఎవరు ఫ్రీ బస్సులో తిడుతున్నారా? ఎందుకు తిడతారు? మాకు సంధిస్తలేరు, ఆడవాళ్ళకు అది ఉంది, ఇట్లా కూర్చుంటారు, బర్లోళ్ళు ఉన్నారు, అట్లా మాట్లాడుతున్నారు. ఎందుకు గలీజ్గా మాట్లాడు? వాడిని బజార్కి ఏమన్నా వాడేవాడు, బస్సు ఏమన్నా వాడేవాడు, వేయొద్దు. మాకు ఛార్జీలు ఉంటే పోతాం, లేకపోతే లేదు, అంతే. ఇన్ని రోజులు ఫ్రీ పెట్టాను, అన్ని ఎక్కిస్తుండు, రైతుల గురించి అన్ని ఎక్కిస్తాడు. ఏదేస్తుండు, ఏదో వేయమన్నాడు, ఏదో వేయలే. మాకు ఏం లేని వాళ్ళకి 12,000 వేస్తా అన్నాడు, అది కథం వేస్తాడు, వేయలే. మరి మాకు కూలి పని చేసుకుంటున్నామాట. గ్యాస్ బండి వస్తుందమ్మా? వస్తాయి, గ్యాస్ బండి ఆలేరైనా మత్తు ఇక్కడ బచ్చనపట్టు ఆలేరు అని వస్తాయి. 400కి 500కి వస్తుందా? 900 కడుతున్నాం, 500, 400, 500 వేస్తాను. వేస్తలేడు, మాకు వేస్తలేడు. అందరికి ఇస్తున్నామని చెప్తున్నాడు. అందరికి ఇస్తున్నాడు, మరి మాకు ఇస్తలేడు. మేము అన్ని ఒకనాడు రాని, మీరు అన్ని అకౌంట్లు అన్ని ఇస్తాము, చెక్ చేయరు పడ్డాయో లేవో. మస్తు కోపంగా ఉన్నారు కదా, పలకరించేటట్టే లేదు. మస్తు ఇబ్బంది పెడతాను. ఇప్పుడు ఏమైనా బస్సులు పెట్టి ఆడోళ్ళని తిడతాను. అయిన వాళ్ళకి కానోళ్ళకి అన్ని మాటలే, ఇంట్లో ఉన్న వాళ్ళకి అని గలీజుగా మాట్లాడతారు మొగోళ్ళు, తెలుసా? బస్సు కండక్టరే అంటాడు, జరగనియమ్మా బర్లో నిలబడరు అంటాడు. మాట అంటాడు. 6 రూపాయలు ఇప్పుడు ఆలేరుపోతే 10 రూపాయలు పెడితే పోతాం ఆలేరుకు మేము. అర్థమైంది నీ బాధ కూడా. అంటే మగవాళ్ళు ఎంతో చాలా సులకనగా చేసుకుంటాం, 10 రూపాయలు పెట్టి పోతాం ఛార్జ్. తిట్టొద్దు, ఎవరు తిట్టొద్దు. ఫ్రీ బస్ వద్దు అయితే మాకు. అన్నిటికీ రేట్లు దించమను, కూరగాయలకు నూనెలకు అన్ని రేట్లు దించమను. ఇప్పుడు బస్సులో ఎక్కి పోవడానికి రావడానికి ఇబ్బందే ఉన్నది, ఎందుకంటే అప్పుడు తక్కువ వచ్చేది పబ్లిక్, ఇప్పుడు మరీ ఫుల్ రష్ ఉంటున్నారు. ఏ బస్సు కూడా ఫుల్ రష్ ఉంటున్నారు, తగ్గట్లేదు. మబ్బుతోను ఫస్ట్ బస్సు పోయినా కూడా ఫుల్గానే ఉంటున్నారు. ఎందుకు ఏడికి పోతున్నారు? ఇదంతా ఏదన్నా కొనడానికైనా ఫ్రీ అంటే ప్రతి ఒక్కటి సిటీకి పోవడం రావడం అదే ఫ్యాషన్ అయిపోయింది, జనాలకు పోయి వస్తున్నారు. అట్లా చాలా వరకు పోతున్నారు. పని చేసుకునే వాళ్ళు తక్కువ ఉన్నారు, తిరిగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఫ్రీ బస్ ఎట్లుంది?
మీకేమైనా బాధ ఉందా, సుఖం ఉందా, ఆనందం ఉందా? ఎప్పుడో ఒకసారి ఎక్కుతాం కదా. అంటే మరీ ఫ్రీగా పెట్టకుండా ఆఫ్ చార్జ్ పెడతారు. కొంచెం ఇదే గొడవలు అవుతున్నాయి. అదే బాధ అంటుంది, విలువ కూడా ఇస్తలేరు మగోళ్ళు బస్ ఎక్కితే. కరెక్టే కదా అది. కాబట్టి అందరు బస్కే వెళ్తారు. ఇప్పుడు ఆటోలకు ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళరు. 20 రూపాయలు ఛార్జ్ అయినా కూడా ఇప్పుడు ఆలేరు పోవడానికి 20 రూపాయలు ఛార్జ్ ఆటోకు. కనీసం పోనీ 20 రూపాయలు పోతే పోనీ అని అనుకుంటలేరు. కంపల్సరీగా బస్కే వెయిటింగ్ చేస్తారు. ఫ్రీ బస్ అనేసి అరగంట అయినా కూడా బస్ కోసం వెయిటింగ్ చేస్తారు. గ్యాస్ వస్తుందమ్మా? వస్తుంది. 500 కంటే అకౌంట్లో కొందరికి పడుతున్నాయి, కొందరికి పడట్లేదు. అట్లా చూసుకున్నారు. మీకు పడుతున్నాయమ్మా? మాకు వాళ్ళే మరి భారతి గ్యాస్ కానీ వాళ్ళే 500 గ్యాస్ అన్న 920 రూపాయలు తీసుకుంటుండు. పడలే గ్యాస్ పైసలు పడతలేవు, 12,000 పడతలేవు. జాలేని వాళ్ళకని ఎవ్వి పడతలేవు, 2,500 ఇవి లేవు. పింఛన్లు ఇస్తానని ఎక్కువ పింఛన్లు ఇస్తలేడా, కరువు అది భూమి మీద పైసలు ఇస్తానని భూమి మీద వేయడా, ఏమిటికి ప్రభుత్వం వచ్చి లాభం? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉండాలనా మరి మారుస్తారట, మార్చాలనా? ఇంకొత్త ఆడు రేవంత్ రెడ్డి ఆయననే వాడు కాంతట్టుండి మళ్ళీ రాడిగా. నమ్మకం పోయిందా? నమ్మకం ఉంటే అదవా మంచిగా చేయండి, మంచిగా చేస్తే మళ్ళీ ఆయనను కొనుక్కోవాలి అనిపిస్తుంది. ఏం లేదా, ఏది పింఛను ముసలిలకు పెంచుతాం 4,000 అని ఆశ చెప్పే గవే 2,000. ఇప్పుడు పెద్ద పెన్షన్ 4,000 చేస్తారని ఓటేస్తాను. పెన్షన్ 4,000 చేస్తారని వేసిన ఓటు ఎవరకు? కాంగ్రెస్ కి. అవును, చేస్తానంటేనే వేస్తాం. లేకపోతే ఆయన విడగొట్టినా మమ్మల్ని కేసీఆర్ ఇది వరకు ఉన్నాయన వేస్తానని ఆశ చెప్తేనే ఆయన కదా వేయక ఈయనకి ఎత్తిమి. అంటే ఓటు వేయించుకొని మోసం చేసి ఏళ్ళు చేసిండు మంచిగా. ఆయన అంటే మంచి కేసీఆర్ మంచిగా ఉన్నదా రేవంత్ రెడ్డి? మంచి ఆయన అని అంటున్నాం. అన్ని తెచ్చిండు తెలంగాణకు మంచిగా కొట్లాడి. ఏం చేస్తుండు? రైతులను ఏమైనా ఆదుకుంటుండా? ఇది అన్నాడు అది అన్నాడు, మొత్తం ఎర్ర సైజు చూపెట్టిండు. ఇట్లుంటే ఎవరు ఏకనే పోదురు. ఈ ముందు ఆములు ఇచ్చుడేందుకు, వెనక సీట్లు తప్పించుకునేందుకు? ఇస్తానా లేకపోతే లేదా అనాలి. ఆ ఉన్న ఆములే అవేనా అయ్యి. మీ ఎమ్మెల్యే అరుచుకుంటలేడు? ఏం ఆర్చుకుంటుండు? 6 నెలలకు పున్నానికి వస్తుండు, చూస్తుండు, పోతుండు. ఏం చేస్తుడు? ఇక ఓట్లప్పుడు వస్తాడు. ఇక నాకే నాకు గుద్దురి. ఎవరు వస్తారు మేడం? రైతును ఆదుకునే వాళ్ళు ఒక్కరు లేరు. ఏం చెప్తాం? ఏ చెప్పినా ఏం లాభం లేదు. రైతులని ఎంత బాగా ఆదుకుంటున్నాము చేస్తున్నామని మన ఉమ్మడి జిల్లా మంత్రులు చెప్తారు కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇంతవరకు రైతు బందే లేదు. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలకు వేసిర్రు కదా? ఏడేసిన మేడం వేయలేదు మేడం. ఇక ఈ మండలానికి పోయి అడిగితే పడతాయి, వెనక ముందు పడతాయి, ఆడ బడ్జెట్ లేదు అంటారు. ఇక ఎస్తు లేదు, సస్తు లేదు, ఏది లేదు. పింఛన్ వస్తుంది. పెంచిర్రా? ఏడ పెంచారు? గదే 2,000 4,000 ఇస్తాను, 2,000. అంటే చూసినావా ఏమైంది? మంచిగా మేము వచ్చినాక వడ్లు కూడా జిల్లా మస్తుగా అన్నీ చూడు అంటారు. ఏం పండినాయి మేడం? దానికి పెట్టుబడి చక్కగా లేదు. ఏం పండుతాయి మేడం? అనగానే పండుతాయా? దానికి మందులు కావాలి, కలుపుకోలకి 500. అదయ్య ఫ్రీ బస్ పెట్టిరు, ఏమైంది మంచిగా? ఇంత మీకు ఆనందంగా లేదు? ఈ ప్రభుత్వం వచ్చి ఫ్రీ బస్ ఇచ్చింది మేడం. ఇంతవరకు అంతకుముందు కన్నా ఒకసారి అని వచ్చేది, పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి. ఇప్పుడు ఇంతవరకు బస్ అనేది బంద్ అయ్యింది మొత్తం. ఈ ఫ్రీ బస్ పెట్టి కూడా ఆడలు పోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంతకుముందు ఊర్లకు బస్సు వచ్చేది, ఇప్పుడు వస్తలేదా? వెంకటపురానికి వచ్చేది మేడం, ఇరువరకు ఒకసారి అని వచ్చేది, పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి. ఇప్పుడు మొత్తం బస్ అనేది వస్తలేదు మేడం. ఇప్పుడు మొత్తం బంద్ అయింది. ఎందుకు బంద్ అయిందంట బస్సు? తెలియదు మేడం. ఇక ప్రభుత్వం ఇక ఎందుకు బంద్ అయిందంటే మేమేం చెప్తాం. కానీ ఈ ప్రభుత్వం మస్తు మంచిగా చేస్తుంది కదా, మీకు నచ్చలేదా? నచ్చుతాడు అంటే ఏముంటది మేడం, అందరికి మంచిగా ఉంటే ఇప్పుడు ప్రభుత్వం ఎవరైనా మంచిగా చేస్తే మంచిగా చేస్తారు. 500కి సిలిండర్, 200కు ఫ్రీ యూనిట్, ఆడోళ్ళకు ఫ్రీ బస్సు. ఫ్రీ బస్ కాదు మేడం, గ్యాస్ ఇది ఉంటే అది ఇంతవరకు కొందరు పడుతుంది, కొందరు పడతలేదు. ఆ బస్సు కూడా ఇంతవరకు మా ఊళ్ళో ఎవరెక్కుతారు మేడం? రైతు పని చేసుకునేటోళ్ళు, కూలినాలు చేసుకునేటోళ్ళు, ఏమున్నా మామూలుగా అటు ఇటు జాబులు చేసుకునేటోళ్ళు, అటు ఇటు తిరిగేటోళ్ళే ఉన్నారు. కానీ 190% సంవత్సరానికి ఒకసారి కూడా ఎక్కేటోళ్ళు ఉన్నారో లేరో నాకు తెలిసి. వాళ్ళు పోయుడు కూడా ఇబ్బంది అవుతుంది మేడం, బస్సులో కూడా. మెయిన్ పాయింట్ ఎందుకు బంద్ అయింది బస్సు? 4 సంవత్సరాలు మరి ఊరుకు ఎక్కువనే అవుతుంది. మరి బస్సు మీరు పోయి డిపో మేనేజర్ వాళ్ళని అడిగితే ఏం చెప్తున్నారు? మరి ఎక్కలేరా? బస్ వచ్చిన కింద ఇప్పుడు పట్టుకొని వచ్చినా మేడం. సార్ పోయి సజ్జనాన్ని పోయి కలవకపోయారు? ఏంది మీ ఊరు పేరు చెప్పరు? వెంకటాపురం. వెంకటాపురంకి బస్సు వస్తలేదు. సజ్జనార్ కన్నా చెప్పరు మరి బస్సు వేస్తా అంటే మీ ఊరికి బస్సు వస్తే ఎంతమంది ఎక్కుతారు?
ఎక్కపోతే అడుగు మేడం, ఎంతమంది ఎక్కుతారంటే చాలా మంది ఎక్కుతారు. ఇబ్బంది అవుతుందా బస్సు లేక? లేక ఇబ్బంది అవుతుంది మేడం. ఆప సంపాదన ఊరు గ్రామానికి ఒక బస్సు ఉండాలి కదా మేడం. గ్రామానికి ఒక బస్సు అని ఉండాలి కదా. ఇప్పుడు ఆయన బండి ఉండే, బండి లేనివాడు ఏం చేస్తాడు? లిఫ్ట్ ఒక ఆమె వచ్చింది, బండి లిఫ్ట్ అడిగింది, ఎవరు ఎక్కించుకోవాలి, నడుచుకుంటూ పోతుంది ఒక ఆమె. ఒక వెహికల్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది. ఈడ ఎంత దూరం మీకు ఇప్పుడు ఆలేరుకు? 15 కిలోమీటర్ ఉంటుంది మేడం. బస్సు లేదు. బస్సు లేదు. ఎట్లుంది ప్రభుత్వం వచ్చినాక? ఎట్లుంది, మంచిగా ఉందా? చాలా ఇబ్బంది అవుతుంది. స్కూల్ పిల్లలు ఎట్లా పోతారు మేడం? అక్కడే హాస్టల్లో పెట్టుకుని అక్కడే చదివించుకున్నట్టు వాళ్ళని, లేదంటే మొత్తం బంద్ చేయించుకుంటారు. ఇప్పుడు దగ్గర దగ్గర 10 ఏళ్ళకి వస్తుంది మేడం బస్సు లేక. రాజకీయం అంటే చేస్తున్నారు. ఒక సంవత్సరం అంటారు, ఒకరు 4 ఏళ్ళు అంటారు, ఒకరు 10 ఏళ్ళు అంటారు. అవును మేడం. నిజంగా బస్సు రాకే మీ ఊరికి బస్సు లేక ఎన్ని ఏళ్ళు అయింది? మరి రోడ్డు మంచిగానే ఉంది కదా? మంచిగా నడిచింది జనగాం బస్సు. వచ్చే ఈడ కట్టెలు అడ్డం ఎత్తుం. ఒక బస్సు లేకపోతే మీ ఎమ్మెల్యేకి లెటర్ ఇవ్వచ్చు కదా, బీర్లైలకు లెటర్ ఇచ్చి మా ఊరికి బస్సు కావాలి, ఇబ్బంది పడుతున్నాం అనేసి. అడిగినా కానీ ఏం రెస్పాన్స్ ఏం లేదు. ఎవరు అందరు వస్తారు పోతున్నారు. రాజకీయం ఓట్లకు వచ్చినప్పుడు అడిగారా? అడిగిరు, చేస్తాం అంటారు. ఏం చేయట్లేదు, ఏం లేదు. ఇంతమందికి వచ్చిందండి, నీకు ఎందుకు రాలేదా? ఎవరికి వచ్చినారమ్మా? ఎవరు చెప్పాను వీళ్ళందరూ చెప్పాను. చెప్తున్నాడు రైతు బంధు రాలేదు అంటున్నాడు. రైతు బంధు ఎందుకు మేడం? స్కూల్లో కొన్ని పనులు ఉన్నాయి, కొన్ని కావాల్సి గవి కావాలి. జాగులకు రైతు బంధు కావాలి, మళ్ళీ జాగ్రత్త రైతు బంధు ఎందుకు? రైతు బంధు కొంచెం న్యాయం అడుగుదాం. ఆయన రైతు కాబట్టి రైతు బంధు అడుగుతాడు. మాకు ల్యాండ్ లేదు కాబట్టి మా కోసం ఏం చేయాలంటే ల్యాండ్ ఉందంటే ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 10 ఎకరాలు ఉంటుంది. 10 ఎకరాలు ఉంది. రైతు బంధు 10 ఎకరాలకు ఇస్తాడా? మరి 5 ఎకరాలు కూడా ఇయ్యలేక, అది కూడా 4 ఇచ్చిందంట. 4 కూడా ఇయ్యలే. మా భార్య పేరు 4 ఎకరాలు, ఆమె కూడా వాళ్ళే. మరి 3 ఎకరాలు పడ్డదని చెప్తున్నారు. అది పూర్తిగా మాకు కూడా తెలియదు. అది సరే, ఎట్లుంది ప్రభుత్వం వచ్చినాక? ఎట్లుంది? తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టు ఉంది. ఇప్పుడు ముద్దెత్తుకున్నట్టు ఉంది. మరి ఏం చేస్తాం? మరి ఏం చేద్దాం? మరి మార్పు రావాలంటే ఏం చేయాలి? మార్పు రావాలంటే ఏం చేయాలి? ప్రజల ఫస్ట్ మార్పు రావాలి. ఓట్లకు నోటాన్ని ఫస్ట్ రద్దు కావాలి. మనం ఓట్లకు పైసలకు ఆశపడి ఓటు గుద్దుతుంది. ఇలా మన ఇబ్బంది అడుగుతుంది. ఏం చేద్దాం మరి? ఇప్పుడు 2000 ఇచ్చిరా ఆయన ఓటుకి? ఇక ఎంతో ఇచ్చిండు వాడు. ఆయన పైసలు కాశపడి ఓటు గుద్దితే వాడు ఇప్పుడు పోయి అడుగుతుంది. ఇలా వచ్చి సరిపోదా? ఇప్పుడు అందరికి బుద్ధి వచ్చింది. ఇప్పుడు 4,000 పింఛన్ ఇస్తాడు. ఎవరికి ఇచ్చిందా పింఛన్? 4,000. 2,500 మహిళలకు ఇస్తాడు. ఇచ్చిండా? గ్యాస్ సబ్సిడీ ఇచ్చిండా? ఏమి ఇచ్చిండు చెప్పు? గ్యాస్ సబ్సిడీ ఇచ్చినట్టు కదా, 500 రూపాయలకే సిలిండరు. ప్రూఫ్ చూపిమాను. నిన్న మన తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను కూడా చెప్తా, మాటలు మొత్తం నేను కూడా చెప్తా. కోటలు దాడుతాయి నా మాటలు, పోయి చేతలు చూపించాలి. ఇప్పుడు నిజంగా గ్యాస్ ఇస్తలేరా? ఎవరికో 150 మందికి ఇస్తుండు. మిగిలిన 50 మంది కారా వాళ్ళు? ఇప్పుడు నేను తింటే నీకు నిండుతుందమ్మా? మరి అంతే, తింటే వాళ్ళకి నిండుతుంది. అది 50 మందికి ఇంకా 50 మంది వద్దా వాళ్ళు? మరి ఫ్రీ బస్సు ఏమైంది? మంచిగా మేము ఘనంగా ఆడవాళ్ళని కోటేశ్వర్లు చేస్తున్నాం. ఫ్రీ బస్సు. మా భార్య రోజు పని పోయేది, బస్సు ఎక్కిపోతా అమ్మా? మా భార్య రోజు బస్సు ఎక్కిపోతుందా? పని పోయేది చెప్పమ్మా. ఏమున్నా ఉద్యోగస్తులే మళ్ళీ బస్సు ఎక్కుతారు వాళ్ళు. వీళ్ళు ఉద్యోగస్తులు వాళ్ళు ఇట్లే లాభము. వాళ్ళకు కూడా ఏందమ్మా, రోజు జుట్టు పట్టి కొట్టుకుంటారు. చూస్తలేరమ్మా వీడియోలు? ఎందుకు చూస్తలేం? ఎంత వీడియోలు చూస్తలేం? జుట్టు పట్టి కొట్టుకుంటుంటే ఓవరాల్గా ప్రజలు మారుతాయి తప్ప వీళ్ళ తీరు మారదు. ప్రభుత్వం ప్రజలు మారితే ప్రభుత్వం చెప్పి మన తెలంగాణలో అందాల పోటీలు అయినాయి, మీకు తెలుసా? తెలుసమ్మా. చూసిరా టీవీలో? చూసినమ్మా. ఎందుకమ్మా? ఏమి ఇచ్చిందమ్మా? ఏం లాభమా? 250 కోట్లు 300 కోట్లు పెట్టిండు. అవి లేని వాళ్ళకి పేదల బతులు బత్తరుగా అమ్మా. అందాల పోటీలతో మనకి ఏమైనా వచ్చిందా? ఎనీ యూజ్ చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. కళ్ళకి సంబరం. ఏం కళ్ళకి వస్తుంది? కడుపు పెడుతుందా? ఇప్పుడు అందాల పడుతుంది, ఇన్కమ్ వస్తుంది. ఏమి ఇన్కమ్ వచ్చింది జీవితం చెప్పండి. 300 కోట్లు పెడితే ఒక ప్రాజెక్టు లేకపోతే ఏదన్నా ఇంట్లో ప్రతి ఒక్కటి ఏదన్నా ఒక పని చేయాలి. అవు కానీ ఏమిటికి అందాల పోటీలు? ఏమిటికి అందాలి? ఆడవాళ్ళకి ఏం అందాలి? ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అని పెట్టిండు. ఏమన్నా మగవాళ్ళకి ఇల్లు ఉన్నదా? పెడదామా మరి ఫ్రీ బస్సు? వచ్చేకు ఆడిది మొగోని కాదా అని బస్సు ఎక్కిపోతుంది. చెప్పు, మొగోనికి ఏమైనా నిలువ ఉందా ఈ ఫ్రీ బస్సులు పెట్టి? అది కూరగాయలకు కూడా జనగాం భువనగిరి పోతుంది, కూరగాయలకు పోతుంది. అది ఎక్కడెక్కడో పోతుంది. అది 12 దేశాలు వేసి వచ్చి కూడా మళ్ళీ పొద్దుకి వాళ్ళకి ఇంటికి వస్తుంది. అది పద్ధతి కాదు మేడం. అంత అనవసరంగా ఏదో కాంగ్రెస్ రాక సాన్ రోజులు వస్తే జర మంచిగా అవుతుంది ప్రభుత్వం అని చాలా మంది వేసిన మోసపోయి మొత్తం మొగోళ్ళకి ఇవ్వలేదే ఫ్రీ బస్సు పెట్టి. మొగోళ్ళు తిట్టరా? మళ్ళీ ఆడవాళ్ళు ఉట్టిగా ఉన్నోళ్ళు బాగా సీట్లలో కూర్చుండ్రి. నేను ఇప్పుడు మొన్న హైదరాబాద్ పోతుంటే ఆలేరు కాడ ఎక్కిన
హైదరాబాద్ పోయేదాకా బోడబండ పోయేదాకా కూడా సికింద్రాబాద్ పోయేదాకా కూడా నాకు సీటే దొరకలేదు. నేను పైసలు పెట్టాలి, నిలబడాలి. ఆడోళ్ళు మన దొరసాలు కదా కూర్చున్నట్టు కూర్చుండ్రి. ఫ్రీగా మంచి కూర్చురు, మీకేమో పైసలు పెట్టిన టికెట్ నిలబడాలి. నా కాలుకు దెబ్బ తాకి కాలు కుందామంటే కూర్చుందామంటే అలా లేవరాయి. అయితే అప్పుడు ఏం చేయాలి సార్? న్యాయమే, మీరు టికెట్ పోతురు కాబట్టి మీకు వేరే బస్సు పెట్టాలి కదా లెక్కకైతే. పెట్టాలి, అట్లనే పెట్టాలి. అవును, అంత వేస్ట్ కాంగ్రెస్. ఈ రేవంత్ రెడ్డి అంత ఏదో మంచిగా చేస్తాడు. ఇందిరమ్మ మొక్కను చూసి కాంగ్రెస్ వెనక నుంచి కాంగ్రెస్ అని కొంత పాటలు పడడం కానీ వేస్ట్. మళ్ళీ అదే రావాలి, టీఆర్ఎస్ఏ రావాలి తప్పకుండా. మళ్ళీ తప్ప టీఆర్ఎస్ఏ వస్తుంది. ఆయన గెలిచిందే సింహాసనం ఎక్కిందే కేసీఆర్ని తిడుతందుకు, చేసింది ఏం లేదు, తిట్టు మాత్రం ఉన్నాయి. ఏ సభ పెట్టినా తిట్టాలి మరి, ఏ సభ పెట్టినా తిట్టాలి ఆయన. మనము ఏ పూజ చేసినా ముందు వినాయకుని పూజ చేస్తాం కదా. కాదు, ఆయన పూజ చేసినాకనే ఈయనకు అన్ని పనులు నడుస్తున్నాయి. మరి అంటే మార్పు అన్నారు కదా, మార్పు ఏం కనబడతలేదా? ఏం లేదు, ఆడవాళ్ళకి ఒకటే ఆధార్ కార్డు మార్పు వచ్చింది. ఇగో ఇప్పుడు నిన్నయాల సన్న బియ్యం వచ్చినాయి. ఇక ఏ మార్పు లేదు. సన్న బియ్యం మంచిగా లేవు, మా అన్ని మొత్తం ప్లాస్టిక్ బియ్యమే. ప్లాస్టిక్ బియ్యమా? ఇదేంటి పెద్ద కొత్తగా చెప్తున్నావు? మీరు చుడుకుతలేవు, తింటే గుత్తిక పడుతున్నాయి. సన్న బియ్యం మంచిగా లేవు, గొంతులకు మంచిగా సయ్యన జారుతుంది కదా. జారదు. నీకు నచ్చుతలేవా? నాకు నచ్చలేవండి. నచ్చుతలేవా? అప్పుడు బియ్యమే బాగున్నాయి. ఎందుకమ్మా ఇక మీకు ఫ్రీ బస్ వచ్చే గ్యాస్ 500కే వస్తుందా? గ్యాస్ 950 పొద్దుగాలు నింపించిన 950 పైసలు బ్యాంక్ లో పడతాయి కదా. పడతలేవు. ఎవరు చూసినా ఇట్లనే అంటారు. మరి ఎవరికి వస్తుందమ్మా గ్యాస్? మన ముఖ్యమంత్రి ఏమో ఆడవాళ్ళందరికీ గ్యాస్ ఇస్తున్నామని చెప్తున్నాడు. పొద్దున్న నింపించి నేను 950 పెట్టి 500 గ్యాస్ వస్తలేదమ్మా మీకు? మరి ఎవరిని అడిగినా వస్తలేదంటాడు ఆయన. ఏమో నేను అందరికి దాకా నీకు 500 రూపాయల గ్యాస్ రాలేదు? రాలేదు, నాకు ఒక్కనాడు రాలేదు. వాళ్ళ దగ్గర మీకు కూడా రాలేదమ్మా 500కు? మా ఊళ్ళో 500 గ్యాసే రాలేదు, ఒక్కరు కూడా రాలేదు. అడగరు, అది అందరూ బ్యాంక్ లో పడతలేవు. అదే వాళ్ళని అడుగుతున్నాం, అదే బ్యాంక్ లో పడతలేవట. నాకు బ్యాంక్ లో పడతలేవు. గ్యాస్ కొనుక్కొచ్చుకుంటే 40 రూపాయలు బ్యాంక్ లో పడుతుంది. నాకు 40 రూపాయలు పడుతుంది. 420 రూపాయలు పడాలి కదా. ఎంత మొత్తం గ్యాస్? 920 రూపాయలు. 950 రూపాయలు అంటే 450 రూపాయలు పడాలి. లేవు, పడతలేవు. 40 రూపాయలు పడుతుంది. లేదమ్మా, అంతే పడుతుంది. 40 రూపాయలు పడుతుంది. గ్యాస్ తెచ్చిన కాడ నుంచి రూపాయి వల్లే. ఆలేరు నియోజకవర్గంలో నర్సాపూర్లోనట ఇక్కడ చెప్తున్నారు, వీళ్ళందరూ కూసురు, ఇక్కడ చెట్ల కింద పెద్ద మనుషులు అందరూ కూసురు. మా ఆడోళ్ళు చెప్తారు కదా, ఒక్కరికంటే కూడా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ వస్తలేదట. ₹1 బ్యాంకులో పడతలేదు. ఒక పెద్ద మనిషి చెప్పిండు 40 రూపాయలు మాత్రం బ్యాంకులో పడ్డాయి అని చెప్తున్నారు. ఇక మిగతా వాళ్ళైతే మాకు అవి కూడా వాళ్ళేదని చెప్తారు. ఈ ఊరు మొత్తంలో ఎవరికి వాళ్ళేదట. ఊరు పేరు మళ్ళీ ఒకసారి చూడండి. గ్రామం నర్సాపూర్, మండలం రాజంపేట, జిల్లా నల్గొండ, కాన్స్టిట్యున్సీ ఆలేరు కాన్స్టిట్యున్సీ. మరి ఏంది ఈ ఊర్లో ఎవరికి రాకపోవడం ఏంది? మరి రాకపోవడం అన్నట్టు వాళ్ళు వేస్తే వస్తాయి. మీరు కారు వేసుకొని వీడికి వచ్చారు, మీరు రాకపోతే మేము మాట్లాడతామా? మీరు వస్తే మేము మాట్లాడతాం, అంతే కదా. వాళ్ళు పైసలు రిలీజ్ చేస్తే మనకు ఖాతాలో పడతాయి. ఇప్పుడు కొంతమందికి రైతు బంధు వచ్చింది, కొంతమందికి రాలే, కొంతమంది రుణమాఫీ అయింది, కొంతమందికి గాలే, రకరకాలుగా ఉంది. ఈ ఊర్లో ఎంతమందికి అయి ఉంటాయి రుణమాఫీ? ఒకవేళ ఎంతమంది ఉంటారు ఈ ఊరు మొత్తంలో? 1,50,000-60,000 దాకా కొంతమందికి అయినాయి. ఇక 2 లక్షలకు వేస్తాన్న బాపతి అయితే కానేలే, మొత్తం కాలే, ఒక్క బిల్కులు కాలే. ఎంతమంది అంటే ఎవడు 2 లక్షలు తీసుకుంది తెలియదు, ఎవరు 1,50,000 తీసుకుంది, ఎవరు 1,00,000 తీసుకుంది తెలియదు. 2 లక్షల గాలే. వాళ్ళు కాకపోతే తిరిగి వడ్డీ కట్టిరు, అప్పు తెచ్చి వడ్డీ కట్టి ఆవిడ మిత్తి అవుతుంది కానీ ఇవి అయితే అవుతుంది. ఆయన చెప్తున్నాడు ఊర్లో కాదట, ప్రభుత్వం దోపిడేట. ఊర్లో ఎక్కడదమ్మా దోపిడీ లేదు. ఊర్లో ఎవరు దోసుకుంటాడు? ప్రభుత్వం తక్కువ చేస్తేనే అని తక్కువ అవుతాయి. రుణమాఫీ నాకు 1,10,000 అయింది. ఇంకా అంతకు అంటే నాకు అయింది కానీ ఇంకా చాలా మందికి కాలే. 2 లక్షలు ఉన్న వాళ్ళకి ఎవరికి కాలే. ఎక్కువ తక్కువ ఉన్న వాళ్ళు కట్టిన వాళ్ళకి కూడా కాలే. మిగతా ఉన్నాయి కట్టిండ్రు. అంటే వాళ్ళు ఏం చెప్తారట? బ్యాంకు పోయి అడిగితే ఏం చెప్తారట? వేసినాము అని చెప్తారు. ప్రభుత్వం అందరికి వేసినామని చెప్తారు అంతే. కానీ ఎన్ని ఎకరాలు ఉంది భూమి నీకు? ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 4 ఎకరాల 26 గుంటలు ఉంది. రైతు బంధు పడ్డదా? రైతు బంధు లేదు, ఏ బంధు లేదు. ఇంకా రైతు బంధు ఎక్కడిది? కేసీ అర్ధ ఎకరం ఉన్నది కూడా కొంతమందికి వల్లే, కొంతమందికి 4 ఎకరాల దాకా పడదట. కానీ
ఏమో అంటున్నారు మనకు తెలియదు. అయితే ఇందిరమ్మ రాజ్యం రావాలి చాలా అయింది కదా, ఇందిరమ్మ రాజ్యం వస్తే ఎట్లుంటది అని చాలా మంది నీయసంటోళ్ళు కోరుకున్నారట కదా, ఎట్లుంది ఇందిరమ్మ రాజ్యం? ఇప్పుడు కనబడతలేదా అమ్మ, ఏం చేస్తాం, కనబడతనే ఉన్నది. ఇక మనము చెప్పు ఎట్లుంది అంటే ఇందిరమ్మ రాజ్యం రావాలని ఆయన ఇందిరాగాంధీ పరిపాలన చూసిరు కాబట్టి ఇందిరమ్మ రాజ్యం కావాలని కోరుకున్నారు కదా, ఎట్లుంది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కదా, ఎట్లుంది? మంచిగా లేదు, బస్సు కరెంట్ బస్సు మంచిగా ఫ్రీగా ఇచ్చింది కదా ఆడవాళ్ళకి. ఎందుకు కాదు, ఏమైంది ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ ఇచ్చిరు కదా పెద్దమ్మ? పొరపాటు అది. రైతులకు ఏమన్నా న్యాయం చేస్తే అదొక రకం ఉండు. రైతుకి ఏం మిగులుతుంది నాన్న కష్టం చేస్తే? జీవితంలో గుర్తుంచుకో, పిరి ఇచ్చింది తప్పు, ఆడవాళ్ళకి ఇచ్చిండు. మగవాళ్ళు ఎడికెళ్ళి తీసుకొని పోతారు, మగవాళ్ళకి ఎడికెళ్ళి వస్తాయి పైసలు కనుక్కుంటారు. పైసలు ఇచ్చినాడు పోతుండు, ఎక్కింది. ఆడవాళ్ళు మొత్తం కొచ్చోళ్ళు అయ్యారు. నేను కూడా ఆడదాన్ని. ఎందుకు ఈ కొట్టుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది అసలు? సీటు దొరకక. ఒక్క కిలో కూరగాయలు కావాలంటే బోయినపల్లి మార్కెట్ పోతురు. కిలో కూరగాయలకు బోయినపల్లి మార్కెట్ పోతురు. మరి ఏం చేస్తారు, పైసలు మనం పట్నం చూసి వస్తారు, అట్నే కిలో కూరగాయలు తెచ్చుకుంటారు. వాడు చేసిన పనికి అది. ఇప్పుడు తాగుడు ఇంతోడు తాగుతుండు, తాగుడు బంద్ పెట్టమను. ఇవన్నీ ఎడికెళ్ళి చూస్తాం. తాగుడు బంద్ పెట్టమందామా? పెట్టమని తాగుడు బంద్ పెట్ట. రాష్ట్రం పెట్టినాడు వాళ్ళు మరి. రాష్ట్రం నడుచుడు కాదు, నా ఇంట్లో పిల్లగాడు ఖరాబ్ అవుతుండు. ఇంత 10వ తరగతి ఖరాబ్ అవుతుండు, 5వ తరగతి ఖరాబ్ అవుతుండు. ఏం పేరు? నా పేరు మల్లేశం మేడం. మల్లేశం గారు ఏం చేస్తారు? నేనా కూలి పని చేసుకుంటాను. కూలి పని చేస్తా. ఎట్లుందయ్యా మార్పు కోరుకున్న తర్వాత మార్పు మంచిగుందా? ఓ సూపర్ ఉందా? ఎక్సలెంట్. మా ముసలోని పోగొట్టుకున్నాం, మా బతుకులు ఆగమైనాయి మేడం. అంతేనా? ఎందుకు అట్లా అనిపిస్తుంది? వీళ్ళు ఇన్ని మంచి పనులు చేస్తారు కదా, ఇప్పుడు ఎవరు ఏం ఫ్రీ చేస్తారు? బస్ ఇస్తారు, ఫ్రీ బస్ ఒకటా? ఆడలు కొట్టుకుండా పిరి బస్ ఇచ్చారు, మా భార్యలు మా కడ వాపుతాడు. ఇదేందో ఇంత పెద్ద మాట? అవును మేడం, ఇప్పుడు ఒక్క మాట ఇంట్లో ఏమైనా ఇద్దరు మొగలకి ఏ కారు అనుకుంటే ఆధార్ కార్డు తీసుకుని అది మంచిగుందా? మొన్న ఇక ఆరోగ్యం బాగాలేక భువనగిరికి పోతే నేను రాజపేట టికెట్ కొనుక్కొని భువనగిరి దాకా ఒక్క ఆడి మనిషి గ్యాప్ ఇయ్యేది బస్సులో కూర్చుంటే. గ్యాప్ ఇయ్యలే, కూర్చుందామంటే గింత. కండక్టర్ కోపం వచ్చి ఏమమ్మా పాపం ఆయన పేషెంట్ ఆయన కొద్దిగా మేరాదంటే, అన్న నీకు కూర్చో, నువ్వు కూర్చోకు ఆయనకి అంటుంది. లేడీస్ ఎక్కడ అది చేస్తారు మేడము, మొత్తం మొగోళ్ళ ఏమన్నా మందన్న దాకా సావాలే, లేకుంటే సపడాకనంట ఇంట్లోకి వెళ్ళకుంటున్నాను ఉండాలి. ఎక్కడ మార్పు మేడం? ఇదేనా మార్పు? ఏం మార్పు? ఏమి ఇచ్చారు? 2500 ఇచ్చారా ఆడోళ్ళకు? రైతు బంధు రామ్ చేసిండా? ఏముంది మేడం? ఏమి ఇచ్చిరని మేము చెప్పుకోవాలి? కాంగ్రెస్ పాలనది మంచి చేసిరని ఏం చెప్పుకోవాలి చెప్పండి? నిన్న కూడా చెప్తున్నాడు కదా ముఖ్యమంత్రి, అభివృద్ధి అసలు ఎట్లా మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది, మేము ఇన్ని చేసినామని చెప్తున్నాడు కదా. ఏం చేసిరు మేడం? వాళ్ళు వచ్చి నుంచి చేసిరని ఒక్కటన్నా వాళ్ళని వచ్చి చూపిమ్మరండి. చూపిస్తే 500 గ్యాస్ పాడుగానే ఏడొచ్చింది, ఎవ్వరికి రాలే. ఇంతమంది ఎవరికి అయిందో చెప్పు, చూపిమను, వచ్చి చూపిమను. తలొచ్చుకుంటాం, మాకు తలంచుకుంటాం మేడం. మేము ఆ మాట చెప్పని వచ్చింది అనని తలంచుకుంటాం. ఒక పేదోనికి ఇగో ఈ అభివృద్ధి పని అయిందని చెప్పని ఇండ్లు అన్నాడు, ఇటాట అన్నారు. కొంతమంది ఇండ్లు వస్తున్నాయి అన్నారు, అది లేదు ఇది లేదు. ఏమున్నా చెప్పుడు వరకే కానీ చేతలు అయితే లేదు మేడం. చేతలు అయితే ఒక్కటి కూడా లేదు. ఏడికి ఈడికా ఆయన గెలిచిండంటే అటే పోయింది. ఆయననే పైన ఆయనే ఈయన ఏం చేస్తాడు, ఎమ్మెల్యే ఏం చేస్తాడు? పైన ఆయన ఏదైనా నిధి ఇస్తే ఆయన పెట్టలేదంటే ఎమ్మెల్యేను వీడికి వచ్చినప్పుడు నిలదీసి అడగగలుగుతాం. ఈయనకే ఇవ్వకపోయి ఆయన వీడికి వెళ్ళి పెడతాడు మేడం. అంత మారుడు కాదు కానీ మేము నెత్తి కొట్టుకుంటున్నాం. మా ముసలోడు పోయాడు, అన్నీ పోయినాయి, ఆయనతోటే పోయినాయి కుల్ల మొత్తం పోయినాయి టోటల్గా. నన్ను అసెంబ్లీ ముంగట నిలబడి మాట్లాడతా, ఈడనే కాదు. రేషన్ కార్డు గురించి రుణమాఫీ పెట్టిండు. సంసారం అంతా మాది వేరేనా, మా సొంటని కాకనే పాయ. రుణమాఫీ కాలేదు. రుణమాఫీ మా సొంటని కాలే. అంత సంసారం అంతా వేరేనా, పిల్లమా పిల్లలా, ఆ సంసారం అంతా వేరేనా, మాకు కాలేదు. నాకు 1,50,000 ఉంది, రుణమాఫీ కాలే నాకు. రేషన్ కార్డు లింక్ పెట్టా అన్నాడు ఫస్ట్, మళ్ళీ తర్వాత రేషన్ కార్డు లింక్ పెట్టిండు. నా రుణమాఫీ కాలే ఏడైతే రుణమాఫీ. ఆ రైతు బంధు కూడా 2 ఎకరాలు అంటాడు, 3 ఎకరాలు అంటాడు, అవి వేయనేయడు. ఎట్లుంది అసలు? ఇప్పుడు ముఖ్యమంత్రిని మార్చాలనా, ఈయననే ఉండాలనా? అసలు నిజంగానే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది అన్నారు కదా, ఎట్లుందో నువ్వు చెప్పాలి. ఇందిరమ్మ లేదు, మందిరమ్మ కేసీఆర్ ఉంటేనే పక్క. నీడేం చేస్తున్నా అరే మరి చేసింది లేదా? ముసలికి 4,000 ఇస్తాడు, న్యాయపాష గతి లేదా? ఆడవాళ్ళకి 2,500 ఇస్తాడు, అవి గతి లేవా? కళ్యాణ లక్ష్మి ఇస్తా, ఇక బంగారం అనే గదే మరి. ఏది ఎక్కడ ఇవ్వని చెప్పు కూడా ఇవ్వలే.
ఏందో ఎట్లా మాట్లాడతారు? మీకు ఫ్రీ ఆడలకు ఫ్రీ బస్ ఇచ్చిరా మీ ఇంట్లో? ఒకసారి ఆడాలి తొక్కనాడు ఆడలకు తొక్కనాడు పోతే రోజు డ్యూటీలు చేస్తే మంచిగా నిమ్మలంగా కారాడ పెట్టుకుని వాళ్ళే ఈ ఆడలకు ఎక్కడదా ఇక్కడ వాళ్ళకు గుర్రపడి కష్టం చేసుకుని బతికేటోళ్ళము. వీళ్ళకి ఎవడన్నా అక్కడ వస్తుందా బస్ అది? ఇప్పుడు ఫ్రీ బస్. ఇంకా రెండోది ఏంటిది? 500 రూపాయలకే గ్యాస్ ఇస్తున్నారు. ఇస్తున్నాడు 1000 రూపాయలు తీసుకుంటుడు. అన్నపడితే ఇళ్ళ పడితే అన్నవాడు లేదు ఇళ్ళ వాడు లేదు 1000 ఒక్కరు కూడా రైతు బంధు రైతు భరోసా ఇస్తుంది. ఏం లేదమ్మా ఇచ్చుడే లేదు. రుణమాఫీ లేదు. రుణమాఫీ చేస్తాడు 2 లక్షలు. నేను 75,000 తెచ్చుకున్నాను, రూపాయి మాఫీ లేదు ఇంతవరకు. రామచోడ చెప్తున్నా, అసొంటి వాళ్ళు 1000 మంది ఉన్నారు, మాఫీ లేదు ఏం లేదు. ఏమనుకో అయినాయి. రుణమాఫీ లేదు. రైతు బంధు కూడా కొందరికి వచ్చినాయి, కొందరు రాలే. రుణమాఫీ కూడా కొందరు చేసిండు, కొందరు చేయలే. ఇక ఆయన చేసింది ఆయన వీక్ పడగొట్టింది ఏది? ఆయన అప్పు చేసిండు, కేసీఆర్ అప్పు చేసిండు అంటాడు. ఈడు మొన్న వచ్చి ఈడు బొచ్చడు అప్పు చేస్తుండట. మరి ఆయన 10 ఏళ్ళు కూడా చేసినాడు తేడా. చెరువులు కుంటలు ఈ రోడ్లు ఈ కాలువలు ఇవన్నీ మరి ఉట్టిగానే అయినాయా? యాదగిరి గుట్ట ఉట్టిగానే మరి చేస్తే అప్పు కావచ్చు. మరి ఈయన చేసింది తేడా సున్నం కూడా వేసాడు. ఇప్పుడు చెప్పు ఎట్లుంది? ఇందిరమ్మ రాజ్యం తెచ్చిండ్రు కదా, ఎట్లుంది? ఎవరు లేరు, ఈ కేసీఆర్ రావాలి. అంత కేసీఆర్ చేసిందే ఉంది, మీరు చేసింది ఏం లేదు, చేసే పని ఏం లేదు. 4000 ఇస్తారంగానే నమ్మిండ్రా? ఏదైనా నాశనం అయిందని ఏం మాట్లాడు, నిజమే నాశనం అయింది. ఆయన మాటలు చూసి పొంగినాం, అయిపోయింది, మోసపుచ్చిండి అయిపోయింది. 2 లక్షల రుణమాఫీ 150 150 ఉన్నాయి, అవి ఇంతవరకు మాఫీ లేదు, ఇప్పు లేదు. అందరికి మన తెలంగాణలో అందరు రైతులకు మాఫీ చేసినట్ట కదా? ఎవ్వరు చేయలే. మీ ఊరి పేరు ఏం పేరు? గంధమల్ల. మీది యాదగిరిగుట్ట పక్కన. ఒక్కసారి ఊకనేమో అబద్ధం అంటారు. ఇది బీర్లైలే కాన్స్టిట్యున్సీనే, గంధమల్ల అనే విలేజ్ యాదగిరిగుట్ట పక్కనే. జర వీళ్ళందరూ సైదాపురం గుట్ట పక్క పల్లెనే ఉంటది. నీకు 70,000 ఉంటే 70,000 రుణమాఫీ. ఇగో ఈయనకు ఇంకో రైతు బంధు లేదు, గీత బంధు లేదు, ఏది లేదు. ఇస్తా అన్నాడు. ఆడవాళ్ళకి 2500 ఇస్తాను, 2500 లేవు. తులం బంగారం పెడతాను, తులం బంగారం లేదు, గిలం బంగారం అన్ని మోసం చేసిండు. గెలిపించుకుంటూ అయిపోయింది అంతే. ఆ బస్సుకు ఎందుకు మొగోడు పసరు పెట్టి నిలబడుతుండు, ఎంత దూరం పోయి నిలబడుతుండు. ఎందుకు బడి పిల్లలకు కాలేజ్ అనవసరం. అది కోట్ల నష్టం. ఎందుకు అది ఎందుకు పెట్టిండు? ఊరికెళ్ళి దైవపురం పోవాలంటే తిరుపతి దాకా పోతుంది, రోజు పోతుంది, రోజు వస్తుంది. ఎందుకు మొగడు ఇన్ని ఆగమవుతుంది, మొగడు ఇల్లు పెడుతుంది, మొదకులాలో అంటుంది. ఇంకెందుగా మా సంసారం దొరికిపోయే దానికి ఇంకా మా పెద్దదానికి పోయినా మా చెల్లెతానికి పోయినా అని ఇట్లా చెప్పబట్టి ఇంకేం వేసుద్దాం చెప్పమ్మా. కాలే 2 లక్షల రుణమాఫీ కాలే, పింఛన్లు రాలే, ఎవరు కాలే మేడం, 500 ఇస్తా అన్నాడు, అవి రాలే. పిల్లలకు బియ్యం లేవు, ఇంకా బియ్యం రాలే, ఏది రాలే. డ్యూటీలు చేసే వాళ్ళకి పెట్టిండు, అది మాకు పెట్టిండా? మేము తెల్లారులేస్తే పని చేసుకోవాలి. పోయేది ఉందా? మేము ఎక్కడ పోం. ఎప్పుడన్నా యాదికి ఒక పారి ఊరికి పోతే పోయినట్టు, లేకపోతే లేదు. మాకు గ్యాస్ పైసలు పడుతుంది. 500 గ్యాస్ అన్నాడు, 960 తీసుకుంటుండు, 960 తీసుకుంటుండు, రూపాయి పడతలేదు. ఇప్పుడు రుణమాఫీ లేదు, ఏది లేదు. రైతు బంధు మీరు ఎవరు అడిగినా ఈ గంధమల్ల ఊర్లో రుణమాఫీ కాలే 2 లక్షల మీరుండే 50 కట్టినా 2 లక్షల లోపలికి ఇవ్వలేగా, ఇవ్వలే. రైతు బంధు ఇవ్వలే. సరే బ్యాంక్ వాళ్ళకి అడిగిపోతే ఏమంటారు? ఇంతవరకు పింఛన్ లేదు, పింఛన్ ఇస్తాను, ఏది లేదు.
ఆయన మాటలు పోసపోయినా ఓడైనా గెలిపిస్తాం. ఇక మళ్ళీ జిందలు కూడా ఏమని ఆశలు ఎవరికైనా ఆశపడతాము చేస్తాం కదా. ఆశ పెట్టిండు. ఇచ్చినా గెలవడు, ఇయ్యకుండా గెలవడు. ఫ్రీ బస్ పెట్టిండు, గోవాలో నిట్టాడు, ఆడవాళ్ళు తిరిగమంటుడు. ఆడవాళ్ళు అదే అయింది. ఆడవాళ్ళు వచ్చాక మొగలు వండి పెట్టాలి. ఇక అంతే అవుతుంది మేడం మరి అంతే అవుతుంది మేడం మరి మా ఊళ్ళో ఎప్పుడో పోతాము. ఏమనుకుంటారు ఊర్లలో మొత్తం జనాభా ఏమనుకుంటారు? ఈ ఇందిరమ్మ రాజ్యం మార్పు అంటే మీరందరూ మార్పు కోసం ఓటేసారు కదా. మంచిగా ఉంది ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ప్రజలందరూ రియాసెంట్ వాళ్ళు మంచిగా ఉన్నారు అంటుంటారు. తెల్లారే బస్సు పంపిస్తా నేను పోయినాక 5 రోజులకే నాకు గెలిపి 5 రోజులకే మీకు పింఛన్ అందరు చేస్తాను. ఇంతవరకు అది వచ్చినప్పుడు అడిగి అంటుడు ఓ పెద్ద మంది ఇప్పుడు ఏం మాట్లాడొద్దు, మీరు ఏం మాట్లాడొద్దు అంటుండు. ఏం చేస్తాం? ఎక్కువ దాకా మాకు బస్సు లేదు, ఏం లేదు. లేదు కదా ఫస్ట్ మంచిగా వచ్చినాయి నెలలు బంధు మీ ఎమ్మెల్యే వస్తుండా? పలకరిస్తాడా? వచ్చి వస్తున్నాడా? కష్టం బాధ్యను మాట్లాడిస్తారా? ఇప్పుడు చెప్పు, ఓట్లు వేసేటప్పుడు ఇంటికి వస్తారు, బొట్ట అయినా పెడతారు, పోతారు. ఇప్పుడు ఏం పని వాళ్ళకు? దగ్గరికి వచ్చాం కాబట్టి అయింది. ఆ గొంగిడి సిరితో ఊరుకుంటుందని ఆలోచన కొంతమంది మారేరు కానీ లేకపోతే ఆయనకి ఈరోజు ఆలేరు నియోజకవర్గంలో కనీసం ఎట్లుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది, అంటే ఎక్కడ ఈ ఆలేరు కాన్స్టిట్యున్సీలో ఏ గ్రామంలో పోయినా కూడా వాళ్ళకు అసంతృప్తిని అయితే చెప్తున్నారు. అంటే ఇందులో నేను యూత్ కంటే కూడా ముఖ్యంగా ఈ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో జనరల్గా ఏజ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరిని పలకరించినా ఒకటే నమ్మించి మోసం చేసిరు అనే మాట మాట్లాడుతున్నారు. సరే ఏది మధ్యలో కూడా వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు డబ్బులు తీసుకొని మాట్లాడినారు కదా, వీళ్ళందరికీ వాళ్ళ దగ్గరికే వస్తే వాళ్ళ ఒపీనియన్ చెప్తూ నేను అందుకే ఊరి పేరుతో సహా చెప్పిన ఈ నియోజకవర్గం బీర్ల ఆయిలయ్య నియోజకవర్గం. మళ్ళా ఇందాక ఒక ఊరికి పోయినా ఆడ కూడా బస్సు వస్తలేదని చెప్తున్నారు. అని మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓట్ వేయడం కోసం అనేది ప్రతిదానికి ఆదుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు ఈరోజు ఎమ్మెల్యే అయినప్పుడు మీకు ఇంకే బాధ్యత ఉంటుంది కాబట్టి కనీసం ఆ సమస్యలు ఏంటి అనేది సాల్వ్ చేయాలి కదా అనేసి ఏ గ్రామంలోకి పోయినా ఇది బీర్ల కాన్స్టిట్యున్సీ గురించి నేను మాట్లాడుతున్నాను. ఒకసారి అర్చుకుంటూ వచ్చి పాపం వాళ్ళ బాధలేందో వాళ్ళ కష్టాలేందో ఊర్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఎంతవరకు అది తీర్చగలరు వాళ్ళు అడుగుతుంది ఒక బస్సే కదా. ఫ్రీ బస్సు గురించి ఇంత గొప్పగా చెప్తారు కదా, ఆ బస్సు సౌకర్యం అంటే ఏందో చూడండి, వాళ్ళకి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఏందో అడుగుతారు. ఒకసారి వచ్చి ఒక సమాధానం చెప్పరు పోరి. రుణమాఫీ అంటే 1,50,000 రూపాయలు ఉండే 2 లక్షలు మాఫీ అని ఊపుకున్నా. ఇవాళ ఎన్ని వేసిండు వీడికి 35,000 వేసిండు వడ్డీ. నా వడ్డ 10 లాకేసిండు. రుణమాఫీ కాలే నీకు? కాదే, ఇవాళ మిత్తి కట్టారు, రేపు లాక్ తీస్తాను ఆయన ఆ బ్యాంకు. మేడం అందరికి కాలేదు. 40,000 ఉంటే 40,000 కూడా 40,000 ఉన్నాయి కాలేదా? ఎందుకు కాలే మరి మాకే మేరకు మేడం ఎందుకు కాలేదు అని అంటే అడిగితే ఏమంటారు మీరు? బ్యాంక్ అక్కడికి రాలేదంటారు మేడం. రాలేదు, మేము ఏం కట్టాలి, డబ్బులు మేము ఏమి ఇవ్వాలి అని అంటున్నారు. పైనుంచి రాంది మేమేం చేస్తామని అంటారు మేడం. అక్కడ ఇంతవరకు పింఛన్ కొంత ఆయనకు చెవులిని రావు, కళ్ళు కాని రావు. ఇంతవరకు పింఛన్ లేదు. బీర్రాయిలు వచ్చినాక కూడా నేను వేస్తా, పింఛన్ వేస్తానన్నాడు. ఆయనకు పింఛన్ లేదు. నాకు 40,000 ఉంటే 40,000 కూడా మాఫీ కాలే. ఏం సాయం చేస్తుండే మాకు పింఛన్లు రావు మేడము. ఇప్పుడు వాళ్ళకంటే చిన్నలకు పింఛన్లు వస్తున్నాయి, వాళ్ళకి పింఛన్లు రావు. ఏజీలు బట్టి కూడా వేయొచ్చు కదా. మరి ఒకసారి పోయి కలిసి రాకపోయారు బీర్లైలేని? మస్తు కలిసినాం మేడం. వాళ్ళకి అవే 2 లక్షలకు 40,000 మిత్తి కట్టినా రుణమాఫీ వస్తుందంటే ఇంతవరకు రాలే. చాలా మంది అందరికి సాయం చేయలే మేడం. ఆ సారు కూడా ఓవరాల్ గా ఏదైతే వేదికలు ఎక్కి చాలా గొప్పగా చెప్పుకున్న నేపథ్యంలో ఈ రోజు మీకు ప్రతి కాన్స్టిట్యున్సీ వైజ్ గా కొన్ని ఊర్లలో షాంపిల్ చూపించే ప్రయత్నం చేస్తున్నాము. చాలా నికాసుగా మాట్లాడుతున్న వాళ్ళు ఇందులో ఏది కూడా వీళ్ళు మీరు ప్రతిదానికి పెయిడ్ ఆర్టిస్టులు డబ్బులు ఇస్తే మాట్లాడతారంటారు కదా. 70,000 తెచ్చుకున్నా, 70,000 ఒక రూపాయి మాట్లాడాలి.
అందరూ కూడా ఇంత బాజాప్తగా చెప్తారు. ఒకసారి వేదికలు ఎక్కి ఆ మూకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చే బదులు ఒకసారి మీ ప్రజాప్రతినిధులు ఊళ్ళలోకి పంపిస్తే నిజంగా ఎంత పని, కానీ ఊళ్ళలో పట్టిక పెట్టినా అయిపోతుందేమో. ఇంతమందికి రుణమాఫీ చేసినాం, ఇంతమందికి చేయలేదు, పోనీ ఇంత తర్వాత చేస్తామని లేదు. ప్రపంచ వేదికల మీదతో సహా చెప్తున్న ప్రత్యబద్ధలు ఏంటి, పూరా అందరికీ రుణమాఫీ చేసినాం. సో అసలు వాస్తవాలు ఏంది అనేది మీకు ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి నేను ఇలాంటి ప్రజల దగ్గరకు వస్తాను, మాట్లాడిస్తాను. ఇప్పటికైనా కొంచెం కళ్ళు తెరుచుకొని ఇప్పటికైనా ఎంతమందికి అయింది, ఎంతమందికి కాలేదు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఇది వాస్తవాలు తెలుసుకుంటే మంచిది.